అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గం. నా పేరు గుడివాక రామాంజనేయులు. ఈరోజు మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి, మన కూటమి ప్రభుత్వం వచ్చి నేటి సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా ఈరోజు పండగ, రాష్ట్రం అంతా పండగ వాతావరణం నెలకొంది. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటంటే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 చేసాం, 4,000 ఉన్న పెన్షన్ 6,000 చేసాం, ఇంకా కూడా పెంచాము. అలాగే మృత్తికార భరోసా అనేది గత ప్రభుత్వం 10,000 ఇచ్చారు, మా ప్రభుత్వం వచ్చి 20,000 ఇచ్చింది. అలాగే 5 సంవత్సరాలు అనాథలేని రాజధానిగా రాష్ట్రాన్ని పరిపాలించారు. 3 ముక్కలాట ఆడారు 3 రాజధానులని. ఈరోజు అమరావతి రాజధానిగా ప్రధాని మోడీ గారు వచ్చి మళ్ళీ పునఃప్రారంభించారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే రాష్ట్రం ప్రగతి పథంలో వెళ్తుంది. మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఒకే రోజున రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు జరిపి రికార్డు నెలకొల్పారు. అలాగే ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు నిర్మించారు. అలాగే మా నియోజకవర్గంలో వస్తే 5 సంవత్సరాలు ప్రజలు నరకయాత్ర అనుభవించినటువంటి కోడూరు అవనగడ్డ రోడ్డు కూడా నిర్మించుకోవడం జరిగింది. చాలా క్వాలిటీతో నిర్మించారు. రోడ్డు కూడా 2 లేయర్లు 3 లేయర్లు కూడా వేస్తున్నారు. రోడ్డు చాలా క్వాలిటీతో నిర్మించారు. అలాగే ఏటుమొగ ఎదురుమండి రోడ్డు కూడా నిర్మించడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేకుండా ఎంతసేపు కక్షాదింపు చర్యలు చేపట్టారో, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పరిపాలన కొనసాగించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు సంవత్సర పాలన పూర్తయిన సందర్భంగా రాష్ట్రం అంతా కూడా పండుగ వాతావరణం నెలకొని ఉంది. త్వరలో కూడా మహిళలకు ఆగస్టు 15వ తారీఖున ఉచిత బస్సు హామీ కూడా నెరవేర్చబోతున్నాం. ఇప్పటికే ఈ నెలలో తల్లికి వందనం అనే పథకం కూడా ఇవ్వబోతున్నాం. గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఇంటికి ఒక్కళ్ళకే ఇచ్చారు. మా ప్రభుత్వంలో ఇంటికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా డబ్బులు వేయబోతున్నాం. దాని తర్వాత ఇదే నెలలో రైతు భరోసా కార్డు ఉంది. అది కూడా 20,000 రూపాయలు విడతల వారికి వేయడానికి సిద్ధపడుతున్నారు ఈ ప్రభుత్వం. కాబట్టి గత ప్రభుత్వంలో 3 ముక్కలాట ఆడి ప్రజల మీద కక్షాదింపులు చేపట్టి అభివృద్ధి లేకుండా పథకాలు కూడా దారి మళ్లించి ప్రజలకు అందకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. కాబట్టి ఆ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి వ్యత్యాసం ప్రజలు తెలుసుకున్నారు, మమ్మల్ని ఆశీర్వదించారు. ఇప్పుడే కాదు, మళ్ళీ ఇంకా 2 విడతలు కూడా ఈ ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో మళ్ళీ కూడా వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తాం. ఒక్కొక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ అన్ని హామీలు కూడా తప్పకుండా నెరవేరుస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.